sound. ఏ రోజు విశాఖపట్నం ప్రాంతానికి మరి ముఖ్యంగా వెనకబడినటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారని అడుగుతున్నాం. ఇక స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే మన యాత్ర చేస్తుంటే అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. మీరు యాత్ర చేయాల్సింది ఈ గల్లీలో కాదు, ఢిల్లీలో చేయాలని చెప్తా ఉన్నారు. మీ అందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నా. గత సంవత్సరం సెప్టెంబర్లో ఇదే అవంతి శ్రీనివాస్ గారు జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర రైల్వే జోన్ ఇవ్వకపోతే నేను అసలు పార్లమెంట్ లో అడుగు పెట్టినటువంటి మాట మీ అందరికీ గుర్తుందా అని చెప్పని అడుగుతున్నా. ఈ రోజు అంటారు వెంకయ్యనాయుడు గారు నా చెవిలో చెప్పారు 2019 లోపు రైల్వే జోన్ ఇచ్చేస్తామన్నారు, అందుకే పార్లమెంట్ అయిపోతున్నాను మాట్లాడుతున్నారు. ఆయన విశాఖపట్నం గల్లీలాగా కనబడుతుంది. హైదరాబాద్ లో నివాసం ఉండేటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి జీవనం కోసం, బ్రతుకు తెరువు కోసం, వ్యాపారాల కోసం వచ్చినటువంటి వ్యక్తి విశాఖపట్నం గల్లీలాగా కనపడుతుందని చెప్పి